బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతున్నదో నిజంగా అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతున్నదో అది పూర్తిగా దివాలా కోరుతానమని మనం చేస్తా ఉన్నాను. వాళ్ళు ఒక అభద్రతా భావంతో, కుహాన లౌకికవాదంతో, ఒక సూడో సెక్యులరిస్టులుగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంత పెద్ద కార్యక్రమము ప్రభుత్వాలు, ప్రజలు, సామాజిక సంస్థలు అందరూ కూడా వేలాది సంస్థలు ఈరోజు పనిచేస్తా ఉన్నాయి ఈ కార్యక్రమంలో. అటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు వ్యతిరేకించడం ఏదైతున్నదో మరొకసారి కాంగ్రెస్ పార్టీ తమ యొక్క హిందూ వ్యతిరేక వైఖరి, హిందుత్వ వ్యతిరేక వైఖరి చాటుకున్నది. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, బుజ్జగింపు రాజకీయాల కోసం, మతతత్వ రాజకీయాల కోసం, అధికారమే పరమావధిగా గత 75 సంవత్సరాలుగా అంతకు ముందు కూడా కొనసాగిస్తున్నటువంటి తమ దుర్మార్గపు ఆలోచన పరంపరలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము అయోధ్యకు రామని చెప్పడం ఏదైతున్నదో ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ దృక్పథంతో తీసుకున్నటువంటి నిర్ణయం. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా సోనియా గాంధీ గారికి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి, లోక్సభలో కాంగ్రెస్ పార్టీ నేత అధీర్ రంజన్ చౌదరి గారికి, ఇంకా అనేక మందికి ఆహ్వానాలు పంపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అఫీజ్మెంట్ పాలసీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నాను. ఎంతసేపు ఓటు బ్యాంక్ పాలిటిక్సే తప్ప, అఫీజ్మెంట్ యొక్క యాటిట్యూడే తప్ప, బుజ్జగింపు విధానమే తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా జాతీయ దృక్పథంతో వివరించలేదు. విదేశాల నుంచి దురాక్రమంగా మన దేశాన్ని ఆక్రమించుకొని అయోధ్యలో ఉన్నటువంటి రామజన్మభూమి స్థానంలో ఉన్నటువంటి శ్రీరామ దేవాలయాన్ని విధ్వంసం చేసి ఏదైతే బాబరు వివరించారో, ఆ తర్వాత 550 సంవత్సరాలుగా పోరాటాలు జరిగినప్పుడు ఆ రోజు ఆర్ఎస్ఎస్ లేదు, ఆ రోజు బీజేపీ లేదు, స్వచ్ఛందంగా ప్రజలు చేశారు. ఇది రాజకీయ పరమైనటువంటి కార్యక్రమం కాదు. ఆ లెక్కన ఒక హిందుత్వానికి సంబంధించిన కార్యక్రమం కూడా కాదు. ఇది జాతికి సంబంధించినటువంటి కార్యక్రమం. ఇది అయోధ్య అంటే భారతీయ ఆత్మకు ప్రతిరూపం అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీరాముడి జీవిత చరిత్ర అంటే యుగ యుగాలుగా భారతీయులను నడిపిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి విలువలకు ప్రతిరూపం.